ఎడారిలో సెలయేర్లు. మార్చ్ 9వ తేదీ. నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. 2 తిమోతి 1:12. అందమైన మెక్సికో నగరంలో కొన్నేళ్ల క్రితం ఒక అత్యద్భుత సంఘటన జరిగింది. ప్రఖ్యాత కళాకారుడు ఒక అందమైన చిత్రాన్ని గీశాడు. అది ఒక అధునాతన హోటల్ గోడ మీద ప్రదర్శించబడింది. ఆ దృశ్యం దేశంలోకెల్లా మనోహరమైన సుందర ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. దానిమీద నిర్మలమైన గ్రామీణ వాతావరణం, ప్రశాంతమైన పొలాలు, జలజల పారే జలపాతాలు, స్వచ్ఛమైన అడవి, అందమైన పూలు తివాచిలా పరుచుకొని ఉన్నాయి. ఆ చిత్రానికి పైగా పెద్ద అక్షరాలతో ఈ పదాలు వ్రాయబడ్డాయి. అవి దేవుడు లేడు. అంత ప్రఖ్యాతిగాంచిన కళాఖండం మీద ఈ వింత పదాలు రాసి ఉండడం విచిత్రంగా ఉంది. ఆ చిత్రలేఖనాన్ని చూచేందుకు మంత్రముగ్ధులైన సందర్శకులు ప్రతిరోజు తండోపతండాలుగా గుమికూడుతున్నారు. ఒకరోజు సాయంత్రం కొందరు యువకులు ఆ హోటల్ లాబీలో ప్రవేశించి ఆ చిత్రలేఖనం ఉన్న గదిలోకి వెళ్ళారు. వారు నిశ్శబ్దంగా, ప్రశాంతంగా వారి భుజాలకు తగిలించి ఉన్న రంగు డబ్బాలు, బ్రష్లు తీసుకొని పనికి ఉపక్రమించారు. అక్కడ ఏం జరుగుతున్నది ఆ గదిలో ఉన్న వారికి తప్ప ఎవరికీ తెలియదు. ఎక్కడ చూచినా ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠ కనిపిస్తోంది. అకస్మాత్తుగా వారు వెనక్కి జరిగారు. ఆ ద్వారం ప్రక్కన చేరిన జనసందోహం ఆ కళాఖండాన్ని తిలకించారు. మొదట వాళ్ళకి పెద్ద మార్పులేమీ కనిపించలేదు. అయితే జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఆ బొమ్మ మీద ఉన్న మాటలలో ఒక మాట పూర్తిగా తొలగించబడినట్లు అర్థమైంది. ఏమిటా మాట? లేడు. ఇంకా ఒక్క పదమే మిగిలి ఉంది, దేవుడు. ఆ గుంపు నెమ్మదిగా జయించిన వారిలా అడుగులు వేసుకుంటూ హోటల్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. దారిన పోతూ చూచేవాళ్ళు ఆశ్చర్యచకితులయ్యారు. ఆ చిత్రం మీద ప్రకాశించే దీపాల వెలుతురులో దివ్యమైన ఒక్క మాట వెలిగిపోతోంది. అది ఒక చక్రవర్తి కిరీటంలో వజ్రంలా మెరిసిపోతోంది. అన్నిటికన్నా అధికంగా మనకు కావాల్సింది ఒక్కటే. మార్పు చెందిన పరిస్థితుల కన్నా, ఒత్తిడి నుంచి కలిగించే ఉపశమనం కన్నా దేవుని యందలి ప్రబలమైన విశ్వాసమే. కోట్లాది నక్షత్రాల మార్గాన్ని ఎరిగిన వానిని కష్టమనే ప్రతి లోయలోనూ, శోధన అనే ప్రతి కొండ మీదికి వెళ్ళే మార్గం తెలిసిన వానిని తిరిగి కనుగొనడమే. దేవుని యందలి నమ్మకాన్ని పునరుద్ధరించుకో. దేవుని తిరిగి కనిపెట్టు. మహాదేవుణ్ణి, మన అవసరాలన్నిటికీ తగిన దేవుణ్ణి తిరిగి కనుగొనడమే కావాల్సింది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.